గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో అయితే ఈరోజు అధికారులతోనూ అలాగే ఎమ్మెల్యేలతోనూ అలాగే మాజీ ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష సమావేశం అయితే అలాగే ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కూడా ఇప్పుడైతే అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ప్రస్తుతం ఏ అంశాలు మాట్లాడారు, ఏ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉండబోతుంది మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు, ముఖ్యంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఎలా ఉండబోతుంది అన్ని తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది తుఫాను ప్రభావం, ఏ అంశాలు మాట్లాడడం జరిగింది? గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డైరెక్షన్లో ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగం ఎలర్ట్ అయింది. అదేవిధంగా ఉప్పాడకు సంబంధించి ఎక్కడికక్కడ ఆఫీసర్స్ని డ్యూటీ చేశారు. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్నాం. చర్చెస్, స్కూల్స్, తుఫాన్ షెల్టర్స్ వీటన్నిటికీ భోజన సదుపాయాలు అన్నీ పెట్టారు. ఎంత గట్టిగా వచ్చినా సరే ఎదుర్కొని ప్రాణ నష్టం జరగకుండా చూడడానికి అధికారులు అందరం కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే ఏలేరు ఏదైతే ఉందో దాని ఇన్ఫ్లో అవుట్ఫ్లో క్యాలిక్యులేషన్ వేసుకుని ఫ్లడ్ వాటర్ బయటకు వదులుతున్నాం. అది మేము కలెక్టర్ గారికి కూడా ఏం చెప్పామంటే ఇందులో 2/3 పిఠాపురానికి వదలాలి, 1/3 పెద్దాపురానికి వదలాలని చెప్పి మేము డైరెక్షన్ ఇచ్చాం. ఆ విధంగా వెళ్ళడం వల్ల పిఠాపురానికి డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా గొల్లపురంలో వచ్చేసరికి సూరంపేట, ఎస్సీ కాలనీలు ఎఫెక్టెడ్ లేకుండా అక్కడ కూడా కేర్ తీసుకోవాలని డిస్కషన్ జరిగింది మీటింగ్లో. మొత్తం ఉప్పాడ తీర ప్రాంతం వచ్చేసరికి ఇటు సుబ్బంపేట గట్టిగా కొట్టి పరిస్థితి ఉంది, ఆల్రెడీ వీక్గా ఉంది అక్కడ. మాయాపట్నం ఒకటి, అలాగే వచ్చేసరికి అమీనాబాదు, అటు కోనపాయపేట వరకు మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా అలర్ట్గా ఉన్నారు. మేము కూడా పార్టీ తరఫున కార్యకర్తలందరినీ కూడా అలర్ట్గా పెట్టాం. ఎంచేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సపోర్టెడ్గా ఉండాలి అధికారులు కూడా అని చెప్పి ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. అంటే పునరావాస కేంద్రాలు కూడా ఎన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా పిఠాపురం, ఉప్పాడ ఈ యొక్క ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఇంచుమించు ఉప్పాడలో అయితే ఒక 8-9 వరకు ఉన్నాయి ఒక ఏరియాకి. అంటే ఆమ్లెట్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే మాయాపట్నానికి సెపరేట్ చేశారు, సుబ్బంపేటకి సెపరేట్ చేశారు, అమీనాబాద్కి సెపరేట్ చేశారు. తుఫాన్ షెల్టర్స్ ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అన్నిటిలో కూడా రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు. ఫుడ్, వాటర్ అన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ప్లానింగ్ చేశారు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాడు. పక్కన ఏలూరు కావచ్చు, పక్కన తుఫాను కావచ్చు. దీంతో అంటే గతంతో జరిగినటువంటి తప్పులు కాకుండా ఇప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టబోతుంది? గతంతో పోల్చుకుంటే ఏలేరు ఎఫెక్ట్ లేకుండా ఉన్నప్పుడు, గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఈ వాటర్ డైవర్షన్ అన్నది చేసేవారు కాదు. అంతా పిఠాపురాన్ని కొట్టి రైతాంగం సర్వనాశనం అయ్యేవారు. ఇప్పుడు ఆ వాటర్ డైవర్షన్ ఇటు పెద్దాపురానికి, దెబ్బకాలం నుంచి పెద్దాపురానికి డైవర్షన్ చేస్తున్నాం. అలాగే పిఠాపురానికి వచ్చేది మానిటరీ చేసుకుంటా, ఇన్ఫ్లో అవుట్ఫ్లో క్యాలిక్యులేషన్ మానిటరీ చేసుకుంటా ఎఫెక్ట్ లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫిషర్మెన్ ఏరియా కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడికక్కడ డ్రైన్లు కానీ ఇవి కానీ అనేది జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని కూడా వేటలకు వెళ్ళొద్దన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళని షిఫ్ట్ చేసి రిహాబిలిటేషన్ తీసుకెళ్ళి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు. అంటే మత్స్యకారులు ఎక్కువ తుఫాను వచ్చినా సరే వాళ్ళు సర్వసాధారణంగా చూస్తుంటారు, ఎవరు కూడా ఎక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళ కోసం ఎటువంటి చర్యలు చేపట్టారు? వాళ్ళు రాకపోయినా సరే బలవంతంగా అయినా సరే అధికారుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి మత్స్యకారులది, పోలీసు అధికారులు తీసుకెళ్లి వాళ్ళని షిఫ్ట్ చేసి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు నారాయణ గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా కరెక్ట్గా జరిగాయి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో ఈరోజైతే అధికారులతోని మొత్తం ఏదైతే ఎమ్మెల్యేలతోని మొత్తం అంతా కూడా సమీక్ష సమావేశం అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కావచ్చు, ఎంపీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సానా సతీష్ ఆధ్వర్యంలో ఇప్పుడైతే నిర్వహించారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పరిశీలించారు. ఏ ప్రాంతాలకు ఎన్ని అవసరం ఉంటాయి. ఇప్పటికే మొత్తం 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగానే అందులో ముఖ్యంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓ పక్కన ఆ తుఫాను, మరో పక్కన ఏలేరు కూడా రెండు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ పక్కన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైతాంగానికి ఆ నీరు డైవర్షన్ ఏదైతే ఉందో ఏలేరు ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి వరద నీరుని ఇటుగా పెద్దాపురం మీద కానీ ఇటుగా మళ్లించే విధంగా కూడా అన్ని చర్యలు కూడా చేపట్టాలని అధికారులను కోరినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సుబ్బంపేట కావచ్చు, మాయాపట్నం ఇవన్నీ కూడా ఎప్పుడు తుఫాను వచ్చినా సరే అవే నష్టపోతుంటాయి. కానీ ఈసారి తీవ్ర తుఫాను వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బలవంతంగా అయినా సరే పునర్వాస కేంద్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కలెక్టరేట్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.